కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మళ్ళీ మళ్ళీ పదే పదే ఆయన మాట్లాడతాడు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు, నన్ను దించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రజల లోపల వచ్చిన 3 నెలలకే విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పదే పదే సింపతి కోసం, ఒక సింపతిని గెయిన్ చేసుకోవడం కోసం నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు. నన్ను నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థున్నారా అని ప్రశ్నిస్తున్నా. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అయ్యా, ఈరోజు మనకు పార్లమెంట్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి గారే. ఎందుకు అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అనేక అద్భుతమైన ప్రాజెక్టులు మన జిల్లాకు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే 5 నెలల కాలంలో 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి, కొన్ని శాంక్షన్స్ జరిగినాయి, కొన్ని కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్ పార్లమెంటుకే ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతా ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రెస్టేజ్ గానే భావిస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అత్యధికమైన మెజార్టీ రావాలని చెప్పి వాళ్ళే స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వస్తున్నారు. అభివృద్ధి చేయడానికి వారు ముందుకు వస్తా ఉన్నారు. అభివృద్ధి చేయించుకోవడానికి మనకు వివేకము, విచక్షణ ఉందా లేదా అని తేల్చేదే ఈ ఎన్నిక.